వాల్ ఆఫ్ చైనా అని అంటారు. దీని మొత్తం పొడవు 6508 కిలోమీటర్లు. చైనా వాల్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోడ మన దేశంలో రాజస్థాన్లో ఉంది. అదే కుంభల్ఘర్ కోట. మరి ఈ కోట విశేషాలేంటి, దీనిని ఎవరు నిర్మించారనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్ సమంద్ జిల్లాలో అరావళి పర్వత శ్రేణుల్లో కుంభర్ఘడ్ కోట ఉంది. ఈ కోట సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కోటను 15వ శతాబ్దంలో మేవార్ రాజు రాణా కుంభ అరావళి పర్వతాలపైన నిర్మించాడు. అందుకే ఈ కోటకు ఆయన పేరు మీదనే కుంభల్ఘర్ కోట అని వచ్చింది. ఈ కోట మొత్తం పొడవు 36 కిలోమీటర్లుంటుంది. అయితే రాణా కుంభ ఈ కోటను నిర్మించడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ కోట యొక్క ప్రధాన ద్వారం చేరుకోవడానికి 1 కిలోమీటర్ పొడవు ఉన్న మెట్ల మార్గాన్ని అనుసరించాలి. శత్రువులకు అర్థం కాకుండా ఉండటం కోసం ఇక్కడ మెట్ల మార్గం అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. రాజస్థాన్ శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా ఈ కోట నిర్మాణం ఉంటుంది. ఈ కోటలో దాదాపుగా 300 అతి పురాతన హిందూ దేవాలయాలున్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ కోటను సందర్శించడానికి పర్యాటకులు ఎక్కువగా నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో వస్తుంటారు. ఇక అరావళి పర్వతంలో కఠినమైన పర్వత శ్రేణుల్లో పాలి, రాజసమండ్ జిల్లాల్లో వన్యమృగ శరణాలయం ఉంది. దీనిని కుంభల్ఘర్ కోట నిర్మించిన తర్వాత కుంభల్ఘర్ వన్యప్రాణి శాంక్చురీ అనే పేరును పెట్టారు. అయితే 576 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ శరణాలయం సముద్ర మట్టానికి దాదాపుగా 1300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక అరావళి పర్వత మధ్య దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.